ఏపీలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 40వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా విజయవాడలోని లెనిన్ సెంటర్ నుంచి రాస్తారోకో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షలు 40 రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంలో అంగన్వాడీలందరూ లెనిన్ సెంటర్ నుండి కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు లెనిన్ సెంటర్ వద్ద ఉన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ఉద్యమాన్ని ఏమాత్రం ఆపేది లేదంటూ కూడా కొంతమంది నాయకులు మన దగ్గర ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, గత 40 రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మహిళలు వారి కుటుంబాలను సైతం లెక్క చేయకోకుండా వచ్చి రోడ్ల మీద బైఠాయించి వారి కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఎలా చూడాలంటారు ప్రభుత్వ వైఖరిని? ఈ ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉంది. వర్షం పడినా కూడా దున్నపోతుకి ఏమి ఇబ్బంది కలగదు. అట్లాగే ఈ ప్రభుత్వానికి 40 రోజులుగా 1,06,000 మంది, అందులో మహిళలంతా 100% భాగాలు మహిళలే ఆందోళన చేస్తున్నారు. అన్ని పండుగలు రోడ్డు మీదనే చేసుకుంటూ ఉన్నారు. అది క్రిస్మస్ పండుగ ఇక్కడే జరిగిపోయింది, జనవరి 1 ఇక్కడే అయిపోయింది, సంక్రాంతి పండుగ అయిపోయింది. అయినా ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందంటే దీన్ని ఏమనాలో ఈ ప్రభుత్వాన్ని ఏమో మాటలు రావు నాకు. లేకపోతే ఎందుకంటే ఒక పక్క చర్చలను పిలుస్తారు, ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి దూతలను పంపిస్తాడు. అందులో ఎస్మా లాంటి చట్టాలని ప్రయోగించారు. దాంతో పాటు టర్మినేట్ చేస్తూ అంటూ కూడా నేను నోటీసులు కూడా షోకాజ్ నోటీసులు పంపించారు. సో ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా తగ్గకోకుండా మీరా మేమా అన్నట్టు వస్తున్న వైఖరికే ఉంది తప్ప అంగన్వాడీల పట్ల ఏమాత్రం కూడా ఎక్కడా కూడా కన్సిడర్ భావం లేదు. అది ఎలా చూడాలంటారు? ఈ ప్రభుత్వము, నేను అదే మొదటి నుంచి చెప్తున్నా, నోరు మాట్లాడుతూ ఉంది, నొసలు ఎక్కిరిస్తూ ఉంది. ఒక పక్క ఏమో అంగన్వాడీలది న్యాయమైన సమస్య అంటాడు, ఇది సమంజసమైనటువంటి కోరికలే అని అంటాడు సజ్జల రామకృష్ణ అంటే. మళ్ళీ దానికి ఏం చేస్తారు, ఎస్మా ప్రయోగించారు. ఎస్మా ప్రయోగించకూడదు, ఎస్మా ప్రయోగించాలంటే ప్రభుత్వానికి బుద్ధి లేదు అని. కానీ అత్యవసరం అంటున్న బాలింతలకు, గర్భవతులకు, చిన్నపిల్లలకు సేవ చేయాలని. అటువంటి బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి పెద్ద మనిషి అయితే ఇప్పుడైనా నువ్వు ఎస్మా కింద చేర్చినావు కాబట్టి మమ్మల్ని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించు, అప్పుడు నువ్వు ఇది ఎస్మా ప్రయోగించు, మేము అంగీకరిస్తాం. అయితే షోకాజ్ నోటీసులు ప్రభుత్వం పంపించింది, ఈ వైఖరిని ఎలా చూడాలంట? ప్రభుత్వ వైఖరి నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉంది. చర్చలకు పిలిచి సామరస్యంగా పరిష్కరించాల్సి పోయి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులకి సమాధానాలు రాష్ట్ర వ్యాప్తంగా 55,000 కేంద్రాల్లో ఉన్నటువంటి 1,07,000 మంది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టెర్మినేషన్ ఆర్డర్లు ఇస్తాం, మీరు కనుక విధుల్లో చేరిపోతారని భయపెడుతున్న పరిస్థితి. సిడిపిఓలు, సూపర్వైజర్లు అర్ధరాత్రి పూట ఆడవాళ్ళ యొక్క భర్తలకి ఫోన్ చేసి మీరు డ్యూటీలో చేరండి అని చెప్తా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. సామధాన దండోపాయాలన్నీ కూడా ఉపయోగిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి, చర్చలకు వెంటనే పిలవాలి. ఈరోజు అంగన్వాడీల కోరికలు గొంతెమ్మ కోరికలు కావు. నిన్న అంబేద్కర్ సాక్షిగా నువ్వు గొప్పలు చెప్పావు, దళితుల అభ్యున్నత అన్నావు. ఈరోజు అంగన్వాడీలో 1,07,000 మందిలో దాదాపు 65,000 మంది పైగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్య గురించి నువ్వు 40 రోజులుగా ఎందుకు పట్టించుకోవాలని మేము అడుగుతున్నాం. నీ మాటలు కోటలు దాటుతానే, ఆచరణ గడప దాటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తన వైఖరి మార్చుకోవాలి, వెంటనే బెదిరింపులు మానుకోవాలి, చర్చలకు పిలిచి సమస్యను సమస్యగా పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, అంటే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తదుపరి నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు చూడొచ్చు. అంటే మీరు జస్ట్ ఇక్కడ రాస్తారోకో చేస్తామంటేనే చుట్టూ పోలీస్ బలగాలన్నీ మిమ్మల్ని మోహరించాయి. అంటే ఏ రకంగా చూడాలి ప్రభుత్వ వైఖరిని అంటారు? ప్రభుత్వం పోలీసులతోటి ఈరోజు ప్రజాస్వామిక హక్కులను కాలు రాస్తుంది. దానికి నిదర్శనం ఇదే. గత 40 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం 6 దఫాలుగా చర్చలు చేసి మా దగ్గర ఖజానా ఉంది కానీ మేము వేతనాలు పెంచడం సాధ్యం కాదని చెప్పేసి మోసగిస్తుంది. తీవ్రమైన మోసం. ప్రభుత్వం ఒక షాడిజాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన వైఖరి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసి సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి 40 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తుంటే ఈ అంగన్వాడీలో 1,04,000 మంది అంగన్వాడీలో అట్టడుగు శ్రామిక వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మీరు ఏ సామాజిక న్యాయాన్ని, ఏ సహజ న్యాయమైన సూత్రాలని, హక్కులని మీరు కాపాడతారని మేము ప్రశ్నిస్తాము. అందుకని అంగన్వాడీల సమ్మె ఖచ్చితంగా అవసరమైతే చలో సీఎం తాడేపల్లి క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తారు అంగన్వాడీలు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం ఒక జీవో ఇవ్వాలి. వేతనాలు పెంపు జీవో ఇవ్వకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని ఐఎఫ్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా, ఏ రకంగా చూస్తారు ప్రభుత్వ వైఖరిని? అంటే చూడొచ్చు, చుట్టూ పోలీసులు అంతా కూడా మిమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాస్తారోకో కూడా చేయడానికి వీల్లేదు, పర్మిషన్ లేవంటూ కూడా మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎలా చూడాలి ప్రభుత్వ వైఖరిని? నేటికి 48 సంవత్సరాల నుండి పనిచేస్తున్న గౌరవ వేతనాల పేరుతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు
మేము ఉండేది 20 మంది ఉంటే 200 మందిని పోలీసులను పెట్టినాడు. అంటే చేతగాని ప్రభుత్వం అనేది ఇక్కడే నిదర్శనం అవుతుంది. మరి మహిళలు అన్నాడు, నిన్న అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసే అర్హత ఆయనకు లేదు. ఇక్కడ సామాజిక న్యాయం కోసం 40 రోజుల నుండి రోడ్డు మీద మహిళలు ఉంటే ఆయన అంబేద్కర్ విగ్రహం ఎట్లా ఆవిష్కరణ చేస్తాడనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికి ఎస్మాని కాల్చివేసినాం, మరి మెమోలను కాల్చివేసినాం, ఇప్పుడు ఇచ్చే ఊస్టింగ్ ఆర్డర్స్ను కూడా కాల్చివేస్తాము. 1,06,000 మందిని తీసేసిన రోజే జగనన్న మరి నిజాయితీ గల సీఎం అయితే ఆయన కుర్చీ దిగిన తర్వాతనే మమ్మల్ని అందరూ ఇంటికి పంపించాలా హోస్టింగ్ చేసి. ఆయన మేమందరం ఓట్లేస్తే ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు ఆయన సీఎం సీట్లో ఉన్నట్టు దానికి కారణం అంగన్వాడీ టీచర్లే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా బిఎల్ఓ డ్యూటీలు 100% చేసి ఆయన సీఎం సీట్లో కూర్చోబెడితే ఈరోజు నా సీట్లో నేనున్నాను, మిమ్మల్ని ఇంటికి పంపిస్తా అంటున్నాడు. 1,06,000 మందిని ఏ మొహం పెట్టుకొని మళ్ళీ తలెత్తుకొని ఎట్లా తిరుగుతారు సీఎం గారు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రోజుకు 4వ తేదీ ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. అక్క చెల్లెమ్మలు అంటున్నాడు. మరి ఆయన చెల్లెలు ఆయన అక్క ఈ విధంగా రోడ్ల మీద ఉంటే ఇదే విధంగా చూస్తాడా? కనీస వేతనం గురించి ఎక్కడ అంశం కూడా చర్చించట్లేదు. ఆ విషయం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియదని సంబోధిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీలు గద్దెనెక్కించారు. గద్దె దింపడం కూడా అంగన్వాడీలకు తెలుసు. దింపే వరకు మేము కూడా ఏమాత్రం తగ్గమంటూ కూడా అంగన్వాడీలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్ తలీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ లెనిన్ సెంటర్ నుండి.